నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఈ సమావేశాలను జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. పాఠశాల అభివృద్ధికి బంగారు బాటలు వేసేందుకు పేరెంట్స్ టీచర్స్ మెగా మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక తల్లిదండ్రులకు ఆహ్వానితులకు అందరికీ ఒక చిన్న గమనిక. వచ్చిన అందరికీ కూడా ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఆడవారికి ముందుగా చిన్నపిల్లలు గర్ల్స్ ఇక్కడ డైనింగ్ సెక్షన్ మీరు రోజు చేసే చోటుని భోజనం తీసుకోవాలి. ఆడవారికి కూడా వచ్చిన వాళ్ళందరికీ అక్కడే భోజనాలు ఉంటాయి. ఆ తర్వాత జెంట్స్ మరియు బాయ్స్ కు గ్రౌండ్ లో వెనకాల బిల్డింగ్ దగ్గర మీకు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అదరు సిగరెట్ అని అదరు వ్యసనాలకి బారిన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుని పోగొట్టుకుని భవిష్యత్తును పోగొట్టుకుంటున్న పిల్లలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి చెడు వ్యసనాల వైపు కానీ, డ్రగ్స్ వైపు కానీ, ఈ సిగరెట్స్ వైపు కానీ, ఈ లిక్కర్ వైపు కానీ అసలు దృష్టి అది ఎంత చెడు మనకి చేస్తుంది అన్నది కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు మనం తెలియజేయాల్సిన బాధ్యత టీచర్స్ పైన ఉంది, అలాగే పేరెంట్స్ పైన కూడా ఉంది. తర్వాత పర్సనల్ హైజీన్, సరౌండింగ్స్ హైజీన్ ఖచ్చితంగా మనం పిల్లలకి నేర్పించాలి. ప్రతి 3వ శనివారం మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అన్న కార్యక్రమం ఒకటి మనం చేస్తూ ఉన్నాం. అది పిల్లలకి నేర్పించడానికి. అంటే ప్లాస్టిక్ అన్న భూతం మన జీవితంలో ఏ విధంగా వచ్చేసింది, మన జీవితంలోకి దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, చెత్త బయట వేయడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి, మలేరియా ఎలా వస్తుంది, డెంగ్యూ ఎలా వస్తుంది, డయేరియా ఎలా వస్తుంది, ఇవన్నింటికి కారణం మనమే. సో మనమే చెత్త వేస్తాం. ఆ చెత్తని పంచాయతీ వాళ్ళు తీయాలి అని మనమే అడుగుతాం. మనం చేసిన చెత్త పనులన్నింటికి పంచాయతీ సమాధానం చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి? అది ఎందుకు మనలో ఇంటెన్షన్ లేదు. మనం నీట్గా ఉండాలి, మన ఇల్లు నీట్గా ఉండాలి, కానీ మన పరిసరాలు నీట్గా ఉండాలి అన్న ఆలోచన మనకి ఉండదు. ఈ స్కూల్ మనది కదా, మనది అంటే ప్రభుత్వంది, ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. స్కూల్ మనదే కదా, రోడ్డు మనదే కదా, రోడ్డు ప్రభుత్వం వేసింది, ప్రభుత్వం అంటే ప్రజలే. సో మనది, స్కూల్ మనది, హాస్పిటల్ మనది, రోడ్డు మనది, కాలువ మనది. మన అన్న ఆలోచన ఎప్పుడు ఉంటుందో మన పరిసర ప్రాంతాలను ఎప్పుడు కూడా మనం చెత్త చేయం. ఆ ఆలోచనని ఇప్పటి నుంచే స్కూల్ ఏజ్ నుంచే పిల్లలందరికీ కూడా ఆలోచన వచ్చేటట్టు